వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఐ లవ్ యూ బావా పార్ట్ 26. నిన్న అప్డేట్ ఇవ్వనందుకు 2 అప్డేట్స్ ఈరోజే ఇస్తున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. విక్రమ్ అర్ధగంట సేపు తన అమ్ముని ముద్దాడి తనకు ఊపిరి భారమైనప్పుడు వదిలాడు విక్రమ్. అంతే, తన శక్తి లేనట్టు పక్కనే ఉన్న బెడ్పై అలాగే కూలబడిపోయింది. విక్రమ్ తన చెలియ చెంతకు చేరిన వేళ తన రూపాన్ని కళ్ళు మూసుకొని ముద్రించుకుంటున్నాడు మనసులో. మెల్లిగా కళ్ళు తెరిచి నక్షత్ర ఉన్న పొజిషన్ చూసి ఒక చేతిని చూసి ఒక సాడిస్టిక్ స్మైల్ విసిరి, ఏంటే ఒక ముద్దుకే మూర్ఛ వచ్చిన దానిలా పడ్డావు, ఇంకా నీతో చాలా ప్లాన్స్ ఉన్నాయి అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. కానీ అతను అంటున్న ఏ మాటకి సమాధానం లేకపోయేసరికి తన వైపు చూశాడు. అక్కడ అమ్ము 2 కాళ్ళ మధ్య మొహం దాచుకొని ఏడుస్తుంది. విక్రమ్ తన దగ్గరగా వచ్చి, హే మెంటల్, ఎన్నిసార్లు చెప్పాను ఆ ట్యాప్ని ఆన్ చెయ్యకు అని, ఎందుకు పదే పదే నాకు కోపం వచ్చేలా చేస్తావు అని అరిచాడు విక్రమ్. దాంతో అతను అడుగుతున్న దానికి ఆమె సమాధానం చెప్పకపోయేసరికి, ఏంటి పలకవా అని అరిచాడు. నక్షత్ర కోపంగా విక్రమ్ వైపు చూస్తూ, ఎందుకు పలకాలి, అయినా అసలు ఎందుకు వచ్చావు బావా ఇక్కడికి, నేను అంటే నీకు ఇష్టం లేదని 2 years బ్యాక్నే చెప్పావు కదా, నన్ను వద్దు 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 అని అన్నా కూడా నీ మాటలు అన్నీ చాలా ఏడిపించావు కదా, అయినా ఎందుకు నా వెంట నువ్వే వస్తావు, నన్ను దగ్గరికి తీసుకుంటావు, ఎనలేని ప్రేమను చూపించి కళ్ళకు గంతలు కట్టి లోయలో కూరుకుపోయాను బావా నువ్వు చేసే పనులతో అనే బాధను కలిగిస్తావు ఎందుకు అని ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ ఉంటుంది అమ్ము. అమ్ము అనే ప్రతి ఒక్క మాటకు విక్రమ్ తన మీద తనకే ఆ మాటల కోపం, బాధ, మిక్స్డ్ ఎమోషన్స్తో అమ్ము ముందు కూర్చొని అమ్ము చిక్కిళ్ళపై జారుతున్న కన్నీళ్లను విక్రమ్ చేత్తో రబ్ చేస్తూ అమ్ము బంగారం అని చాలా స్మూత్గా పిలుస్తాడు. అమ్ము బంగారం అని ప్రేమగా విక్రమ్ పిలవగానే పాత జ్ఞాపకాలు తిరిగాయి తన కళ్ళలో. ఎందుకంటే విక్రమ్ చిన్నప్పుడు తన్ని ఎప్పుడు ఇలా ప్రేమగానే పిలిచేవాడు. కానీ సిటీకి వెళ్ళాక ఒక్కసారి కూడా విక్రమ్ అలా పిలవలేదు. అది గుర్తు రాగానే అమ్ము కోపం తారాస్థాయికి చేరి విక్రమ్ గుండెపై కోపంగా కొట్టడం మొదలుపెట్టింది. ఎందుకు వదిలేశావు, నన్నెందుకు వదిలేశావు, అంత బరువైపోయానా, సిటీకెళ్ళి కొత్త కొత్త అందాల వల్ల నేను నీకు బోర్ కొట్టాను కదా అని ఏడుస్తూనే కొడుతూ ఉంది. ఏడుస్తూ అదే ఎక్కువ ఏడవడం వల్ల ఎక్కిళ్ళు కూడా వచ్చాయి. అమ్మో, నీ పరిస్థితికి నేనేరా కారణం, నా భయాలు నీ దాకా నన్ను రానివ్వలేదురా, నిజం చెప్పాలంటే నాకు అతి పెద్ద అడిక్షన్ ఏదైనా ఉంది అంటే అది నువ్వే, నిన్ను నాకు దూరంగా ఉంచాలి అని ఎంత ట్రై చేశానో తెలుసా, కానీ నేను వదల్లేని ఒక బ్యాడ్ హ్యాబిట్, ముఖ్యంగా నీ నుంచి వచ్చే నీ బాడీ స్మెల్, అది డిఫరెంట్, ఆ స్మెల్ వల్ల నీ అణువణువు తాకాలని నాలో కోరిక ఎక్కువ అవుతుంది అమ్ము అని హస్కీగా చెప్పాడు ఆమె చెవిలో. దాంతో నక్షత్రలో అప్పటిదాకా ఉన్న బాధ పోయి సిగ్గుతో చేతులు మొహానికి అడ్డు పెట్టుకుంది. అలా తన్ని చూసిన విక్రమ్కి తను ఇంకా ముద్దు వచ్చింది. ప్రేమగా
హే అమ్మో, నన్ను పెళ్లి చేసుకుంటావరా అని అడిగాడు. విక్రమ్ ఆ మాటకు అమ్మ కోపంగా చూసింది విక్రమ్ వైపు. తను ఎందుకు అలా చూస్తుందో అర్థమైన విక్రమ్ తనని బెడ్ మీద నుంచి తన మీదకు లాక్కొని తన డ్రెస్లోకి చెయ్యి పెట్టి మెల్లిగా నడుం మడతలను సవరిస్తున్నాడు. కానీ ఇక్కడ మన అమ్ము పాపకి తను చేసే పనులకు ఊపిరి ఆడడం లేదు. మనసులో విక్రమ్ని బండబూతులు తిట్టుకుంటుంది. అయినా తను చేసుకుంటూ మెల్లిగా తన పని తాను చేసుకుంటూ మెల్లిగా అమ్ము చెవి దగ్గరకు వచ్చి అక్కడ మెల్లిగా తన నోటితో గాలి ఊదాడు. పాప గుండె మీద చెయ్యి వేసుకొని ఎక్కడ ఆ గుండె జారిపోతుందేమో అనుకొని, సరే ఇప్పుడు చెప్పు అమ్ము, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం అని మళ్ళీ అడగడంతో అమ్ము మాత్రం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు నాకు వద్దు అని ఒకే ఒక్క మాట కూడబలుక్కొని చెప్పేసింది. విక్రమ్ ఏదో చెప్పబోతుంటే బావా నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా అని విక్రమ్ చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయింది ఆ రూమ్ నుంచి. అలా విక్రమ్ గురించి ఆలోచిస్తూ బయటకు వచ్చిన తనకి ఎవరో డోర్ కొట్టిన శబ్దం వచ్చి గడియారం వైపు చూసింది. అప్పటికే టైం 11 అవుతుంది. ఆ టైంలో 11 అవుతూ ఉండడంతో ఎవరో డోర్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటే ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ వెళ్ళి తలుపు ఓపెన్ చేసింది. చూసేసరికి షాక్ అయ్యింది. ఎందుకంటే ఎదురుగా తన అన్నయ్య సిద్ధు. తనని చూడగానే సంతోషంతో అన్నయ్య అని అంటూ హగ్ చేసుకొని, అన్నయ్య నేను నిన్ను చాలా మిస్ అయ్యానురా అని అంటూ గారంగా చెప్పింది అమ్ము పాప. సిద్ధు కూడా అమ్ము తలను నిమురుతూ నేను కూడా నిన్ను మిస్ అయ్యాను బంగారం అని అంటూ, మిస్ అయ్యానే కోతి అని సిద్ధు కూడా తల మీద ముద్దు పెట్టి, అవును టైం 11 దాటింది, అయినా నువ్వేంటి ఇంకా పడుకోలేదు అని అడిగాడు సిద్ధు. దాంతో ఏం లేదన్నయ్య, ఈరోజు చాలాసేపు నిద్రపోయాను, అందువల్లే నాకు నిద్ర పట్టలేదు, అందుకే అలా టెర్రస్పై వాక్ చేసి ఇప్పుడే వచ్చాను అని చెప్పింది అమ్ము. సిద్ధు అమ్ముని కొంచెం డౌట్గా చూసి ఇప్పుడు నిజం చెప్పు అని అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పు బంగారం అని కొంచెం వెటకారం నిండిన గొంతుతో అడిగాడు. ఆమె పోలీస్ బుద్ధి కదా కనిపెట్టేసినట్టున్నాడు వెధవ సచ్చినోడు అనుకొని మాట మార్చడం బెటర్ అని, అన్నయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ఏమైనా తిన్నావా అని అడిగింది. తిన్నాను, మామూలుగా అయితే ఈవినింగ్ కలవాల్సింది, కానీ ఈవినింగ్ కల్లా రావాల్సింది, కానీ కొంచెం ట్రాఫిక్ కారణంగా బస్ కొంచెం లేట్ అయింది, అందుకే బయటే తినేసి వచ్చాను అని చెప్పి, అమ్మో ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో, పొద్దున్నే మాట్లాడుకుందాం అని చెప్పి సిద్ధు తన రూమ్కి తను వెళ్ళిపోయాడు. అమ్ము ఒక నిట్టూర్పు విడిచి, అయినా ఇంట్లో భావభజన చేయడానికి అమ్మ సరిపోవడం లేదు అన్నట్టు ఇప్పుడు వీడు కూడా వచ్చాడు, ఇంకా నన్ను అందరూ కలిసి ఆడుకుంటారు కదా అని ఏడుపు మొహం పెట్టుకొని తన రూమ్లోకి ఎప్పటిలాగే నిద్రలోకి జారుకుంది. ఇక సిద్ధు విక్రమ్ వాళ్ళు వచ్చారు అనే విషయం తెలియక అందుకే బుద్ధిగా తన రూమ్కి వెళ్ళాడు. రూమ్లో లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి. కొంచెం షాక్ అయ్యి ఏంటి నా రూమ్లోకి ఎవరు వచ్చారు అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. అప్పుడే బాత్రూమ్ డోర్ తెరుచుకున్న శబ్దం రాగానే అటువైపు చూసిన సిద్ధుకి అక్కడ స్టన్ అయ్యి నించున్నాడు. ఎందుకంటే మన రియా పాప ఇంతసేపు కొరియన్ వెబ్ సిరీస్ అన్నీ చూసి అలసిపోయి
స్నానం చేసి పడుకుందామని రోజు ఉన్న అలవాటు ప్రకారం టవల్ మాత్రమే తీసుకొని వెళ్ళి స్నానం చేసి టవల్ కట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ వచ్చింది మన రియా పాప. దాంతో రియా పాపను ఆ పొజిషన్లో చూసిన సిద్ధు గొంతు పచ్చిమిరపకాయ పడ్డట్టు ఫీల్ అయ్యాడు. ఫీలింగ్ వచ్చి కుటుకలు కూడా కష్టంగా మింగుతూ ఉన్నాడు. రియా అలవాటు ప్రకారం తుడుచుకుంటూ వచ్చి తన డ్రెస్ని తీసుకొని వేసుకోవడానికి అన్నట్టు టవల్ తీసేయబోతున్న సమయంలోనే చూసింది సిద్ధుని. షాక్ అయ్యి గట్టిగా అరవబోయింది. కానీ తను అరుస్తుంది అని గ్రహించిన సిద్ధు వెంటనే ఒక్క ఉదుటున రియాను నోటి నుంచి సౌండ్ రాకముందే తన నోటిని మూసేశాడు సిద్ధు. ఒక్క ఉదుటన రావడం వల్ల రియా బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరూ బెడ్పై పడ్డారు. ఎలా అంటే రియా మీద సిద్ధు ఉన్నాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి. వాళ్ళు మాత్రం ఏమీ మాట్లాడుకోవడం లేదు. కానీ వాళ్ళ కళ్ళు మాత్రం ఎన్నో వేల ఊసులు చెప్పుకుంటున్నాయి. ఆ రూమ్ కిటికీ ఓపెన్లో ఉండటం వలన చల్లగాలికి వణుకుతోంది రియా. లేదా సిద్ధు టచ్కి వణుకుతుందో తెలియడం లేదు. రియాకి రియా అదురుతున్న పెదాలు వైపే చూస్తూ ఉన్నాడు. ఆమె స్నానం చేసి అప్పుడే రావడం వల్ల సిద్ధుని ఇంకా ఊరిస్తున్న ఫీలింగ్ కలిగింది సిద్ధుకి. అప్పుడే సిద్ధుకి రియా చిన్ మీద తన హెయిర్ నుంచి ఒక డ్రాప్ వాటర్ పడింది. అది చిన్ మీద నుంచి జారుతూ మెల్లిగా గొంతు మీద నుంచి జారుతూ ఆమె టవల్ కట్టుకొని ఉన్న ఎదభాగం మధ్యలోకి ఆ డ్రాప్ వాటర్ జారిపోతుంది. సిద్ధుకి ఆ నీటి చుక్క మీద జలసీ ఫీలింగ్ కలిగింది. అప్పుడే ఇంకో డ్రాప్ వాటర్ కూడా రావడంతో సిద్ధుకి కోపం వచ్చి కరెక్ట్గా ఆమె మెడ దాటి వస్తున్న ఆ డ్రాప్ వాటర్పై కొరికేశాడు సిద్ధు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా కథ నచ్చితే ఈరోజు స్టోరీ నిన్నటిది ఈరోజుది కలిపి అప్డేట్ 2 ఈరోజే ఇస్తున్నాను. ఈరోజే అప్లోడ్ చేశాను. మీరు అడిగినట్టు అప్డేట్స్ ఇచ్చాను. అందుకే నా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.